ఒకవేళ మనం ఆ స్థితికి మొత్తం మనమే అనుకుంటాం కదా! హ్మ్. అనుకున్నప్పుడు ఒక్కొక్క సమయంలో మనలో అహం పెరుగుతాది కదా! హ్మ్. అది పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? మీలో మీకు చెప్పుకోవాలి. అంటే మీతో మీరు చెప్పుకోవాలి. బికాస్ ఈవెన్ ఆ ఇగో కూడా శక్తే. మన లోపల హ్మ్. ఆ శక్తి అనేది హ్మ్. లేకపోతే అసలు కనీసం చలనం ఉండదు. ఒక ఆలోచన ఉండదు. హ్మ్. నేను అనేది ఉండదు. ఏమీ ఉండదు. వచ్చాము ఇక్కడికి కాబట్టి ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అహం ఎవరికుండదు. ఇప్పుడు నేను చెప్తున్నాను అనే భావన నాకుంటుంది. అది హ్మ్. అంతవరకే. కానీ నేనే అనే తత్వం మంచిది కాదు. హ్మ్. మనం ఏం చేయాలి? మనం నడుస్తున్న, మాట్లాడుతున్న, ఆలోచిస్తున్న ప్రతీదీ శక్తి యొక్క కదలికలు. ఓకే. ఆ శక్తిని మనం అమ్మవారుగా కొలుస్తున్నాం కాబట్టి బాహ్యంగా చూస్తున్నాం. కానీ తను మన లోపల ఉంది. స్త్రీలోనూ ఉంది, పురుషుడిలోనూ ఉంది. అప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? తల్లి నాకిట్లా అనిపిస్తుంది. లేదా మీతో మీరే సో కాల్డ్ మీ పేరుతో మీరే భావన చేయొచ్చు. ఆ సంభాషణ చేయొచ్చు. నా లోపల ఇలా అనిపిస్తుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్. ఈ ఆలోచనలొస్తున్నాయి. ఏదైనా నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఇది నేను కాదు. అంటే నేనే అనుకోని మనం చేసిన ఒక ఆలోచనని చక్కగా లౌక్యంగా వెళ్ళి తన పాదాల దగ్గర అర్పణ చేస్తున్నట్టు భావన చేస్తే చాలు. ఆ ఈగో అనేది కరిగిపోతుంది. సబ్సైడ్ అయిపోతుంది. దాని తాలూకు ఫలితం అంటే కర్మ అంటాం కదా! అది మనకు హ్మ్. అంటదు. జస్ట్ ఆ అవేర్‌నెస్. ఎందుకంటే మన లోపలొస్తుంది. మనకు తెలుస్తుంది కదా! ఈ ఆలోచనొస్తుంది. ఆ ఎరుకైతే ఉంది కదా! ఆ ఎరుక ఉన్నప్పుడు ప్రతీదీ ఇది నేను కాదు. చేయించేది, చేసేది కూడా ఆ శక్తి స్వరూపం అనే భావనతో మనం ఉంటాం. ఉండగలుగుతాము. మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? లేదా? ఇవన్నీ పక్కన పడేసేయండి. నిజంగా ఆ శక్తి ఉందా? లేదా? అన్నీ వేస్టే. అవన్నీ తీసేసి ఉంది అనే భావనతో ఆమె పాదాల దగ్గర పెట్టేయండి. లైఫ్ బావుంటుంది. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. లైక్ హ్మ్. టైమ్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. తర్వాత మీరు మాట్లాడాలనుకున్నా, ఏమైనా అడగాలనుకున్నా అడగొచ్చు. బికాజ్ ఇంతవరకు మీరు వచ్చారు అంటే ఇట్స్ లైక్ ఇట్స్ యువర్ అన్‌కండిషనల్ లవ్ టు లెర్న్ సంథింగ్. ఏదో నేర్చుకోవాలి, ఒక జర్నీ చేయాలి, ట్రావెల్ అవ్వాలి అనే ఒక తపనతోనే ఇంతవరకు మీరొచ్చారు. ప్రతీది కూడా బ్రెత్‌తోనే లింకప్ అయి ఉంటుంది. శ్వాసతోనే అనుసంధానమై ఉంటుంది. మనం ఏం చేసినా సరే, ఒక ఓం చెప్పినా, ఏం చెప్పినా అది కొత్తగా ఎవరో తీసుకొచ్చింది కాదు. ఇంక్లూడింగ్ మీ. అది ఎప్పటినుండో ఉంది. మన ఉనికి అనేది లేనప్పటి నుండి కూడా ఓం అనేది ఉంది. సో, ఆల్రెడీ ఉన్నదాన్ని మనం మర్చిపోవడం వల్ల కొంతమంది ద్వారా నేర్చుకుంటున్నాము. అంతే తప్పించి లేనిదాన్నేది తీసుకొచ్చి మనం పెట్టట్లేదు. నేనైనా సరే. అండ్ ఆజ్ఞాచక్ర దగ్గర ఎవరైతే స్థితమై ఉంటారో వాళ్ళని గురువులు అని మనం పిలవచ్చు. లేదా మీరు పిలవచ్చు. కానీ గురువు బాధ్యత తీసుకోవాలి అంటే అది చాలా భారంగా ఉంటుంది. మీ కర్మలనన్నిటిని మోసేవాడు గురువవుతాడు. మీరు ఏ ఆలోచన చేస్తున్నా ఆ ఆలోచన ఆ గురువుకి చేరుతుంది. వాటి తాలూకు భారమంతా కూడా గురువు మోయాల్సి ఉంటుంది. మీకు తెలిసినా, తెలియకపోయినా అది జరిగే తీరుతుంది. అది వాస్తవం. ఓకే. సో, ప్రతి ఒక్కరు అంటే నేనే గురువు లేదా నేనే గురువు అంటే ఎవ్వరు గురువు కాదు. అందరూ టీచర్స్. అసలైన గురువు ఎవరంటే భగవంతుడు. ఆ భగవంతుడిని మనం ఎలా అనుభూతి చెందుతున్నాము? మన శ్వాసలో కదా! సో, శ్వాసే మన గురువు ప్రతి ఒక్కరికి. మీరు ఆ శ్వాసను పట్టుకున్నారు అంటే మీకు అదే మీ గురువై నడిపిస్తుంది. మీ అంతరాంతరాల్లోకి చొచ్చుకుపోయి, మీ లోపల ఏదైతే మీరు అనే ఒక తత్వం ఉందో అంటే ఆత్మ. ఆ ఆత్మ దర్శనం జరుగుతుంది. ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. మీరు ఆ శ్వాసను పట్టుకొని వెళ్తే.
ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, ఇప్పుడున్నదంతా గోల్డెన్ పీరియడ్. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సాధకునికి, స్పిరిచువాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంత అద్భుతమైన అవకాశం మళ్ళీ ఎప్పటికొస్తుందో తెలీదు. ఇక్కడి నుండి ఒక సంవత్సరం పాటు చాలా గోల్డెన్ పీరియడ్. ఎంత యుటిలైజ్ చేసుకుంటే అంత అద్భుతంగా మీరు ఆ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. లైక్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనందరికీ ఒక గోల్ ఉంటుంది కదూ! అంటే హిమాలయాస్, ఆ అత్యున్నత శిఖరం ఏదైతే ఉందో దాన్ని చేరాలి అనే ఒక థాట్ ఉంటుంది. సో, ఎలా వెళ్ళగలము అక్కడికి? ఎన్ని దారులున్నాయి? చాలా ఉన్నాయి కదా! ఎక్కడి నుండి, ఏ దేశం నుండైనా వెళ్ళొచ్చు. ఓకే. ట్రైన్‌లో వెళ్ళొచ్చు. అట్లానే వెహికల్ చూసుకుంటే ట్రైన్‌లో, బస్‌లో, ఫ్లైట్‌లో అన్ని రకాలుగాను వెళ్ళొచ్చు. ఎవరు ఏ దేశం నుండొచ్చినా, ఏ ప్లేస్ నుండొచ్చినా, ఏ వెహికల్‌లో వచ్చినా చివరికి చేరేది హిమాలయాస్. అంతే కదా! అట్లానే మనం ఎన్ని సాధనలు అని కాదు, ఎన్ని టెక్నిక్స్, ఓకే, పద్ధతులు మేబీ. ఎన్ని టెక్నిక్స్ సాధన చేసినా, ఎన్ని టెక్నిక్స్‌ని పట్టుకొని వెళ్ళినా చివరకు మనం చేరేది ఆత్మ దగ్గరికి. మనం రియలైజ్ అవ్వాల్సింది భగవంతుడిని కాదు. గాడ్ రియలైజేషన్ అంటాము, సెల్ఫ్ రియలైజేషన్ అంటాము. ఫస్ట్ మనం సెల్ఫ్ రియలైజేషన్ అది రావాలి. అంటే ప్రతీదీ మనం ఇప్పుడు ఒక స్వీట్ ఉంది. ఎలా ఉంది అని చెప్తే, ఐయామ్ సారీ టు బ్రేక్. అగైన్ ఐయామ్ ఆస్కింగ్ లిటరల్లీ క్లియర్‌గా ఉందా? బికాజ్ నాకు ఎవ్వరివి మూవ్‌మెంట్ లేవు. జస్ట్ అట్లా స్టక్ అయిపోయినాయి చాలా వరకు వీడియోస్. ఇంక్లూడింగ్ మైన్. ఐ మీన్ నేను చెప్పేది కానీ. ఇస్ ఇట్ ఓకే? వెరీ మచ్ నాకు క్లియర్. క్లియర్‌గానే ఉంది. యాహ్! థాంక్ యూ. సో, చాలా లెట్ us క్లియర్‌గా కంటిన్యూ. ఉంది. హ్మ్. సో, లెట్ us కంటిన్యూ. ఎందుకు అంటే కొన్ని సత్యాలు ఇది అందరికీ తెలిసిన విషయమే. చెప్పేటప్పుడు రకరకాల అబ్‌స్టకల్స్ వస్తూ ఉంటాయి. బికాజ్ ఇది టైమ్ పీరియడ్ కాకపోవచ్చు. లేదు అంటే వాళ్ళు వినొద్దు. వింటే ఏమవుతుంది? చాలామంది చెప్తూ ఉంటారు. సడెన్‌లీ ఒక ఎన్‌లైటన్‌మెంట్ వచ్చేస్తుంది. ఓకే. నాకంతా తెలుసనో, లేదా నాకేమీ తెలియదనో, ఏదో ఒక రియలైజేషన్ వచ్చేస్తుంది. అవన్నీ ఆపటానికి ఆ నెగెటివ్ ఫోర్స్, నకారాత్మక శక్తి అంటాం కదా! అవి ట్రై చేస్తూ ఉంటాయి. సో, ఇప్పుడొక స్వీట్ ఉంది. ఆ స్వీట్ ఎలా ఉంటుంది అంటే మీరు తిన్నప్పుడు కదా! దాని అనుభూతి మీకు తెలుస్తుంది. ఇది తియ్యగా ఉంది. లేదు కొంచెం తియ్యదనం ఎక్కువుంది, తక్కువుంది, లేదా వగరుగా ఉంది. ఎలా తెలుస్తుంది అంటే అది మీ అనుభవంలో ఉంది. మీరు తిన్నారు కాబట్టి. అలానే మనమంతా కూడా ఆత్మ ఉంది అని తెలుసు. కానీ అనుభవంలో ఉందా? ఆ ఆత్మ అనేది అనుభవంలోకి తెచ్చుకోవడానికే ఇవన్నీ, ఈ దారులన్నీ. ఆ ఆత్మ ఆ హిమాలయాస్. ఆ అత్యున్నత శిఖరం ఏదైతే చెప్పుకుంటున్నామో అదే మన ఆత్మ. కానీ దాన్ని దాటి ఇంకో శిఖరం ఉంది. అది పరమాత్మ. ఫస్ట్ మనల్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ శ్వాసను పట్టుకొని మీరు వెళ్తేనే ఆ దారి చాలా దగ్గర దారి అవుతుంది. లైక్ ఫ్లైట్‌లో జర్నీ చేసినట్టు. సో, జర్నీకి ముందుగా మనం ఏం చేస్తాము? టికెట్స్ బుక్ చేసుకుంటాము. లగేజ్ ప్యాక్ చేసుకుంటాము. కావాల్సిన స్టఫ్ అంతా సర్దుకుంటాము. ఫుడ్ అవ్వచ్చు, అక్కడికి తీసుకెళ్ళడానికి ఏవైనా యాక్సెసరీస్, స్వెటర్స్ అన్నీ. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలా మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాము రకరకాల టెక్నిక్స్ ద్వారా. ఎదురు చూడటం అనే అది కూడా ఒక టెక్నికే. వీటన్నిటి ద్వారా మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాము. సో, వెన్ ద ఫ్లైట్ కమ్స్, ఓకే, ఫ్లైట్ రెడీగా ఉంది. మన టైం వచ్చింది. సో, వెళ్ళి కూర్చున్నాము. అప్పుడు కదా అసలు జర్నీ మొదలైంది. అంతేనా? సో, ఇప్పుడు అలా ప్రిపేర్ అయ్యున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు జర్నీ మొదలుపెట్టారిక్కడ. ఎవరైతే ఇక్కడ చేస్తున్నారో దిస్ ఈస్ లైక్ ఫ్లైట్ జర్నీ. గుర్తుపెట్టుకోండి. నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఎవరైతే ఇక్కడున్నారో ఖచ్చితంగా దూసుకెళ్ళిపోతారు. మీ టార్గెట్స్
100% నేను చెప్పినట్టు చేస్తే, సాధన చేస్తే ఆ అత్యున్నత శిఖరాన్ని అధిరోహిస్తారు. మీ ఆత్మని మీరు దర్శించుకుంటారు. లైక్ మైండ్, బాడీ, సోల్ అంటాం కదా! ఓం అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. అదే ప్రణవం. మనం లైక్ శ్వాస తీసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుండి లోపల జరిగేది, చుట్టూ వినేది కూడా అదే. అది అర్థమైతే ఓకే. ఎవరికో ఇది నాకు తెలుసు అనుకుంటాము. అర్థం కాలేదా? లేదు అనుకుంటాం. సో, ఈ మైండ్, బాడీ, సోల్ 3 ఇంటర్‌లింక్ అయి ఉంటాయి. ఆ ఓంకి పైన అర్ధచంద్రాకారం. దానిపైన ఇంకో బిందువు ఉన్నాయి కదా! ఆత్మ, పరమాత్మ అవి. అక్కడికి వెళ్ళడానికి సాధనలేముండవు. ఓకే. యూ యూ జస్ట్ హావ్ టు డైవ్ ఇంటు థాట్. మీరు దూకాల్సిందే. అంటే ఎంత స్థిరత్వం ఉండాలి మనలో ఆ సాధన చేయాలి. మీకెంత తపనుండాలి. మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మిమ్మల్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేది. ఎలా వెళ్ళాలి? ఎలా పట్టుకోవాలి? ఎప్పటికప్పుడు అన్నీ నేర్పిస్తూ ఉంటాను. దేనికదే బెస్ట్ అని చెప్తూ ఉంటాను. అట్లా ఈరోజు నేర్పించేది ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకోండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి, ప్యూరిఫై చేసుకోవడానికి. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఎట్లా ఉంటుంది? దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎన్ని ఆర్గనైజేషన్స్‌లో ఉన్నా, ఇప్పటివరకు ఎన్ని చేసినా, ఎంత ఎలా ఊగినా స్థిరత్వం అనేది వచ్చి తీరాల్సిందే శరీరంలో. ఆ స్థిరత్వం రావాలి అంటే మళ్ళీ మీరు కూర్చోవాల్సిందే. లైక్ ఎన్ని ముద్రలు వేసి శ్వాసతో సంబంధించి హఠయోగా అని ఇట్లా అన్నీ చేసినా చివరగా మనం మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నాము. అంటే ఫైనల్‌గా మళ్ళీ మెడిటేషన్ దగ్గరే ఆగుతుంది. అట్లా ఈరోజు మనం చేయబోయే ప్రాణాయామ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే మీ లోపల ఉన్న ఒక పాజిటివ్ హీలింగ్ ఎనర్జీని ఇన్వోక్ చేస్తుంది. తట్టి లేపుతుంది. సో, చంద్ర భేది ప్రాణాయామ అంటాము. సో, చంద్ర అంటే మూన్. భేది అంటే చొచ్చుకుపోతుంది జస్ట్ అట్లా. సో, ఈ మూన్‌తో రిలేట్ అయ్యి మనం చేసేదేంటంటే మూన్ ఈస్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ నెగెటివ్ అయాన్స్. డీప్ ఈ సబ్జెక్ట్‌లోకి వెళ్ళను. బికాజ్ ఎవరిని నాకు కన్‌ఫ్యూజ్ చేయాలి, ఒక డైలమాలో పెట్టాలి అని లేదు. ఏంటి అంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అంటాము. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అంటే ఒక దారి తెన్ను లేకుండా, ఒక గమ్యం లేకుండా తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. అవేం చేస్తాయి? ఏం చేయాలో తెలియక అట్లా ప్రతి దాన్ని కనిపించిన ప్రతి సెల్‌ని టచ్ చేసుకుంటూ వెళ్తాయన్నమాట. అప్పుడేం జరుగుతుందంటే ఇట్ డ్యామేజెస్. డీఎన్ఏని డ్యామేజ్ చేయటం, ఈ బాడీ సెల్స్‌ని డ్యామేజ్ చేయటము ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో, ఫ్రీ రాడికల్స్ అనేది శరీరంలో ఎక్కువున్నప్పుడు రుగ్మతలనేవి వస్తాయి. దీన్ని నివారించడానికి మనమేం చేయాలి? నెగెటివ్ అయాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువుంటాయి. ఈ పేర్లు ఇవన్నీ వదిలేయండి. జస్ట్ ఆ మూన్ రిలేటెడ్ శ్వాస మనం తీసుకుంటే ఆ ఫ్రీ రాడికల్స్‌ని అణచడానికి అంటే వాటికి ఒక పని కల్పించినట్టు అవుతుంది. ఎప్పుడైతే లెఫ్ట్ నాస్ట్రిల్ ఓకే. ఎడమ వైపు నుండి శ్వాస తీసుకుంటామో ఎడమ వైపు కదా మూన్‌కి సంబంధించింది, చంద్రునికి సంబంధించింది. ఎప్పుడైతే ఎడమ వైపు నుండి మనం శ్వాస తీసుకుంటామో వీటన్నిటి నుంచి బయటపడటానికి ఒక చక్కటి అవకాశం. అది డిప్రెషన్ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. శరీరంలో వాపు వస్తూ ఉంటుంది. సో, ఫస్ట్ మనం సాధనలో స్థిరంగా ఉండాలి అంటే ఈ వాహనం ఏదైతే ఉందో, ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని ఆరోగ్యంగా చేసుకోవాలి. అట్‌లీస్ట్ ఇప్పటినుంచైనా ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసింది కదా! ఎలా ఉంచొచ్చు ఈజీగా. ఫుడ్ అవసరం లేదు. ఏవేవో ఫుడ్స్ తీసుకుంటేనే ఈ బాడీ హీల్ అవుతుందని లేదు. ఒక్కసారి ఈ శ్వాసతో ఈ చంద్రభేది ప్రాణాయామాన్ని మీరు సిద్ధించుకున్నారా? మీరు అలవాటు పడ్డారా? మీరు దీనికి కనెక్ట్ అయ్యారా? యూ విల్ బికమ్ ఎ హీలర్.
జస్ట్ మీ ఆరా ఆ పక్క వాళ్ళకి కూడా స్వాంతన చేకూరుస్తుంది. ఈ నెగెటివ్ అయాన్స్‌ని లైక్ ఏం చెప్తామంటే ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తాయి ఎక్కువ అని చెప్తాము. ఇట్స్ నాట్ ఓన్లీ ఎయిర్. మన శరీరంలో ఉన్న తత్వాలన్నిటిని ప్యూరిఫై చేస్తుంది. అందుకే చూడండి మనం ఒక నది దగ్గరకు ప్రకృతి ప్రకృతికి దగ్గరగా ఆ ప్రకృతి ఒడిలోకి వెళ్ళినప్పుడు, మౌంటైన్స్‌కి వెళ్ళినప్పుడు మనకెందుకు ఒక హాయిగా కొత్త శక్తి మన లోపల వచ్చినట్టు ప్రతి నరంలోనూ ఒక శక్తి పుంజుకున్నట్టు మనకెందుకు అనిపిస్తుంది అంటే అక్కడ ఉంటాయి ఈ నెగెటివ్ అయాన్స్ అనేవి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో, మనముండే ఈ డైలీ లైఫ్‌లో జనం, జన సమూహాలు ఎక్కువున్నాయి. డిస్టర్బెన్సెస్ ఎక్కువున్నాయి. ఇక్కడ తక్కువుంటుంది. అందుకే సడెన్‌గా మనం లో అయిపోతాము. వీటన్నిటి నుంచి బయటికి రావడానికి మనకి ఇది ఒక అత్యుత్తమమైన పద్ధతి. లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. ఇది చేస్తే మీ చుట్టూ ఇంప్యూరిటీ ఉన్న అంటే మీ చుట్టూ ఒక మంచి గాలి లేకుండా ఉన్న ఇంప్యూర్ ఎయిర్ ఉన్నా సరే మీరు శ్వాసించేటప్పటికి ఈ లెఫ్ట్ నాస్ట్రిల్‌తో అది ప్యూర్ అయిపోతుంది. ప్రతి సెల్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే శరీరంలో తగ్గుతాయో క్యాన్సర్ అనేది రాదు. బికాజ్ అవి ఎక్కువైతేనే అవి క్యాన్సర్ కారకాలుగా మారుతా ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. హార్ట్ డిసీజెస్ వస్తాయి. వీటన్నిటిని నిర్మూలించుకొని చక్కగా ఈ రోజు నుంచి మొదలుపెట్టండి. ఒక ఆరోగ్యవంతమైన సాధన. సరేనా? సో, ఎలా చేయాలి ఈ సాధన అంటే, ఇలానే సుఖాసనంలో కూర్చుంటాం. మీకు అలవాటా పద్మాసనంలో కూర్చోండి. ఎలా కూర్చున్నా హాయిగా కూర్చోండి. కూర్చున్న తర్వాత నాసికా ముద్ర అని చెప్తాను కదా! నాసికా ముద్ర పెట్టుకోవాలి. ఓకే. అంటే కుడి చేత్తోనే నాసికా ముద్ర అనేది వేస్తాము. ఈవెన్ విష్ణు ముద్ర కూడా వేయొచ్చు. అంటే చూడండి నాసికా ముద్ర అంటే ఈ చూపుడు వేలు ఇట్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి కుడివైపు నాస్ట్రిల్‌ని జస్ట్ ఈ ఫైర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో థంబ్‌తో క్లోజ్ చేసేస్తాం. చేసేసి దీన్ని వాడతాం. శ్వాస తీసుకోవడానికి, వదలటానికి. అంటే ఇది క్లోజ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుండే శ్వాస వదలాలి. విష్ణుముద్ర అన్నాను కదా! విష్ణుముద్ర అంటే ఏంటంటే చిటికెన వేలు ఇది. ఈ రెండిటిని వాడతాము. బికాజ్ ఎక్కడో ఒక మిస్‌కన్సెప్షన్ ఉంది. ఇది భూతత్వం అనేది. మీరిలా చేసినా కూడా మీకు మంచి రిజల్టే వస్తుంది. చాలా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ మీకు తెలుస్తూ ఉంటుంది. రెండిట్లో ఏది బెస్ట్, ఏది హాయిగా ఉంది మీరే చేసుకోండి. ప్రతిదీ ప్రయత్నించి చూడండి. సాధనాత్ సతితే సర్వం అన్నారు. ప్రతీదీ సాధన చేయండి, తెలుసుకోండి, ఎక్స్‌పీరియన్స్ చేయండి. అనుభవంలోకి తెచ్చుకోండి. అంతే. సో, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కొంతమంది చాలా పెద్ద వయసులాగా కనిపిస్తూ ఉంటారు కదా! ఈ నెగెటివ్ అయాన్స్‌ని మనం ఎప్పుడైతే అంటే మూన్ సంబంధిత శ్వాస మనం తీసుకుంటున్నాం చంద్రుడితో లింకప్ చేసి. అప్పుడు నెగెటివ్ అయాన్స్ మూన్ అంటేనే స్టోర్ హౌస్ ఆఫ్ నెగెటివ్ అయాన్స్. అది తీసుకుంటున్నప్పుడు యవ్వనం ఎలా వస్తుంది అనవసరం. జస్ట్ యూ విల్ బి యంగ్. అట్లా అంటే ఏజ్ అనేది కనిపించదు. చక్కగా అంత యవ్వనంగా అవుతారు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఆ ఉత్సాహం కూడా మీకు తెలుస్తుంది. కేవలం శరీరం అట్లా గ్లో కనిపించటం కాదు. కాంతివంతంగా ఉండటం కాదు. మీ మనసు అన్నీ నూతన ఉత్సాహంతో మీరు పనిచేస్తూ ఉంటారు. ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు చేయాలి? ఇంకొకటి మార్నింగ్ లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత. ఇంకొకటి ఇంపార్టెంట్ బౌల్ మూవ్‌మెంట్ కంప్లీట్ అయిన అంటే లైక్ మీకు వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చేస్తారు కదా! ఏదైతే లోపల వేస్ట్ ఉందో అది బయటకి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత బికాజ్ అది వెళ్ళిపోయిందా చాలా హాయిగా ఉంటుంది శరీరం. అందుకే మోషన్ ఎళ్ళాలి. 3 టైమ్స్ ఎ డే ఈస్ వెరీ గుడ్. అది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ చేయొచ్చు. ఓకే. మీరు 21 రోజుల పాటు చేసి చూడండి. లేదంటే మీకు చేంజ్ అనేది తెలీదు.
అంటే ఇన్ని నేర్చుకుంటున్నాం. ఏది చేయాలి? ఇప్పుడు మొదలుపెట్టారా? ఇది కంటిన్యూ చేయండి. 21 డేస్. 21 డేస్ కంప్లీట్ అయ్యేలోపే మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. రిజ్యువనేటింగ్ స్కిన్, ఒక ఉత్సాహం, ఒక తేజస్సు అన్నీ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మీకు మీరే ఒక హీలర్ అయిపోతారు. ఏ డాక్టర్ అవసరం లేదు. సో హాయిగా సరేనా? ఎటువంటి టెక్నిక్ చేసినా చివరిగా మీరు ధ్యాన స్థితికి రావాల్సిందే. ఆ శ్వాసను పట్టుకోవాల్సిందే. ఇరుకుతూ ఉండండి. ఎందుకంటే శ్వాస ఒక్కటే ఆ సటిల్ బాడీలో ఉన్న దానికి వెళ్ళి మీకు తెలియనిది ఏదో అనుభూతి అయ్యేలాగా, అనుభవం అయ్యేలాగా చేయగలుగుతుంది. ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతే దానిలోనే ఉంటాము. అందుకే అది కూడా వద్దు. కొన్నాళ్ళు ఓకే. బావుంటుంది. మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు. బట్ తర్వాత మళ్ళీ అసలు ప్రయాణం మొదలుపెట్టాల్సిందే. ఓకే. మాట్లాడతారా ఎవరైనా? నేను పిలిస్తేనే మాట్లాడతారు కదా! కొంచెం ఫాస్ట్‌గా చెప్పేయండర్రా! ఎలా అనిపిచ్చింది? బావుంది, బాలేదు. శ్రీమతే నమః. ఆ! చాలా శ్రీమాత్రే నమః. ఫ్రెండ్లీగా మ్యామ్. థాంక్ యూ సో మచ్. నాకు కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండింది. హ్మ్. అసలు ఎట్లా కూర్చుంటానా అనుకున్నాను. చూసాకే మీరు కళ్ళు తెరవమనేసరికి నేను స్ట్రెయిట్‌గా ఉన్నాను. ఇదేంది ఇంత నొప్పుండింది గదా! హ్మ్. అందుకే నేను చెప్తున్నా కదా! క్యాన్సర్‌ని తగ్గించగలిగే శక్తి ఈ విధానానికి ఉందంటే మిగిలినవన్నీ చిన్నవే కదా! క్రానిక్ డిసీజెస్‌ని తగ్గిస్తుంది. ఇంకప్పుడు చిన్న చిన్నవన్నీ కూడా ఇట్స్ నథింగ్. దూది పింజలా ఎగిరిపోతాయి. కానీ చెయ్యండి. 21 రోజులు డెడికేట్ అవ్వండి. ఆ డెడికేషన్ కంపల్సరీ. హాస్పిటల్స్‌కి వెళ్ళక్కర్లేదు కదా! లక్షలు లక్షలు ఖర్చు పెట్టక్కర్లా. మీరు చేసి చూడండి. అప్పుడు మాట్లాడండి. నేనేదో చెప్తున్నాను. మ్యామ్ ఇట్లా చెప్తారు. ఏం కాదు. ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. అప్పుడు మాట్లాడండి. బట్ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు చెప్పండి. సరేనా? నైస్ ఎక్స్‌పీరియన్స్ రమేష్. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఏం చెప్పాల్సిన రాధిక. లేదు. హ్మ్. ఓం శ్రీమాత్రే నమః మ్యామ్. శ్రీమాత్రే నమః. వినపడుతుందా మ్యామ్? యాహ్! కంప్లీట్‌లీ. నాకది అదేదో మత్తులాగా అయిపోయింది మ్యామ్. బాడీ మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా, ఏదో అయిపోతున్నట్ట. హ్మ్. అదేదో హాయ్ అయిన స్థితికి ఆ బాడీ వెళ్ళినట్టుగా అనిపిచ్చింది కాసేపటి హ్మ్. వరకు. తర్వాత నాకు నాలోనే వినాయకుడు, అమ్మవారు, ఇంకా నరసింహస్వామి నాలోనే హ్మ్. వచ్చినట్టు అనిపిచ్చింది మ్యామ్. వారాహి మాత కూడా కనిపిచ్చింది మ్యామ్. చాలా 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 మంచిగా అనిపిచ్చింది మ్యామ్. బికాజ్ ఇట్స్ అందులో ఆల్ నుంచి అందులో నుంచి రాబుద్ది కావట్లేదు అసలు. మైండ్ అంతా ఏదో అంటే హాయ్ అయిన స్థితిలో ఉండిపోయింది. హ్మ్. చాలా మంచిగా అద్భుతంగా అనిపిచ్చింది. అందులోంచి రాబుద్ది కావట్లేదు. అలా ఆ స్థితికెళ్ళిపోయాము. చాలా బావుంది మ్యామ్. అద్భుతంగా ఉంది. ఇది సెల్ఫ్ హీలింగ్ మెకానిజం. సెల్ఫ్ ట్యూనింగ్. మైండ్‌ని పట్టుకుంటే అన్నిటిని మన దగ్గర పెట్టుకున్నట్టే పట్టుకున్నట్టే. అందుకే మూన్ రిలేటెడ్. మనస్కారకుడు అంటారు కదా చంద్రుడు. అండ్ అన్ని చక్రాస్‌కి అధిదేవతలు మన లోపలే ఉన్నారు. చక్రాస్ మన లోపలే ఉన్నాయి. అందరెందుకు కనిపించరింకా? ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి ఆ అనుభవం జరిగి తీరుతుందంతే. అబ్దుల్ గారు చాలా మాట్లాడతారు మంచిగా ఈరోజు. ఉన్నారు. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ యూ సో సో మచ్. ఓం ఐయామ్ శ్రీమాత్రే హ్యాపీ. యాక్చువల్లీ అందరిని ఇట్లా చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంది. ఫర్ నో రీజన్. మాట్లాడండి అబ్దుల్ గారు. మేడం సేమ్ మేడం. యాజ్ ఇట్ ఈజ్ బాగుంది. అంతే మేడం. హ్మ్. నిద్రొచ్చినట్టుగా ఉంది. అంటే ఎప్పుడు చదివినా గూడా సెషన్ బాగా నిద్రొచ్చినట్టుగా వచ్చేస్తుంది మేడం. మత్తొచ్చేస్తుంది బాగా. అది హ్మ్. ప్రెజెంట్ అయితే నాకది మేడం. ఇంకా సంతోషం. ఏదో నవ్వాలున్నాయి. ఏదేదో కొత్తగా వచ్చినాయి మేడం. ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో, హ్మ్. చేస్తాను మేడం. ఇది చేస్తాను. చేయండి. చాలా సెట్ అవుతుంది. మీరు అడిగారు కదా! ఒక రెమెడీ. ఇది పనిచేస్తుంది మీకు. చెప్పండి.
హ్మ్. ఓకే. మానొద్దు. 21 డేస్ కంపల్సరీ చేయండి. ఓకేనా? ఎప్పుడెప్పుడు చేయాలో కూడా చెప్పా చేస్తా. కదా! సో, చేయండి. హ్మ్. హ్మ్. యెస్. యెస్. రేణుక గారు. బావుందండి మ్యామ్. హ్మ్. హ్మ్. ఇది ఎప్పుడు చేయాలో నేను మర్చిపోయాను మ్యామ్. అంటే ఓన్లీ మార్నింగ్ టైమ్స్ చేయమంటారా? మార్నింగ్ ఆఫ్టర్ బాత్ బావుంటుంది. ఈవెన్ బాత్ చేయకపోయినా చేయొచ్చు. ఇప్పుడు బాత్ చేయాలంటే బద్ధకించేస్తారు. బికాజ్ హడావిడిలో పడిపోయారనుకోండి మళ్ళీ ప్యాటర్న్ ఎగిరిపోతుంది. లేచాక రిలాక్స్డ్‌గా కూర్చొని హాయిగా చేయండి. ఇంకొకటేంటంటే చేసే ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. అది ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మీకు. అయ్యో! అదే ఇది చేయాలా? నేను దీనికి డెడికేట్ అవ్వాలా? 21 డేసా? నో. మీకే అర్థమైపోతుంది మధ్యలో ఇంకా కంటిన్యూ చేయాలా? అవసరం లేదా? హ్మ్. ఎందుకంటే ఆ సాధనతో మీరు కనెక్ట్ అయిపోతారు. సో, హ్మ్. మార్నింగ్ టైమ్ అండ్ లైక్ వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత బౌల్ మూవ్‌మెంట్ జరిగిన తర్వాత ఫ్రీ అయిపోతుంది కదా! నో టాక్సిన్స్ బాడీలో. వేస్టేజ్ ఉండదు. అప్పుడు కూడా చాలా మంచిది. అప్పుడు చేయాలి. ఓకే. ఈ కౌంట్ అనేది మీకు మళ్ళీ పెడతాను. బికాజ్ డౌట్ రావచ్చు. లేదు అప్‌లోడ్ చేసేస్తాం మాక్సిమం ఇది. ఓకే. ఓకే. దాంట్లో ఇంకా క్లారిటీ ఉంటుంది మీకు. ఇది ఇన్‌హేల్ చేసి నేను 4 కానీ అంతవరకే ఆ! చేసుకోగలను. ఎంతైనా చేయొచ్చు. మీ కౌంట్ 3 చేయొచ్చు. గ్రాడ్యుయల్‌గా పెరగాలి అంతే. అంటే నాకు మొత్తం అందుకే లోపలికెళ్ళాను. జస్ట్ ఇక్కడి వరకే స్టాప్ అయిపోయి ఇన్‌హేల్ కంప్లీట్ పర్వాలేదు. లోపలికెళ్ళినట్లు లేదు. అది ఎంతవరకు వెళ్తోంది అనవసరం. మీరు కౌంట్ ఈక్వల్ రేషియోస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఆ ఈక్వల్ రేషియో ఉంటే సరిపోతుంది. ఓకే. సరేనా? హ్మ్. థాంక్ యూ. రాజు గారు. చాలా బాగుంది. ఈ మొత్తం ఎక్కువ మొత్తం ఈ సహస్రారంలోనే ఎక్కువ నాకు స్పందన అనిపించింది బాగా. హ్మ్. చాలా సేపు చాలా బాగుందండి. ఐ రియల్లీ ఎంజాయ్. బాగుంది. చేయండి. తప్పకుండా మా స్వార్థం కోసం మీకు ఈ టెక్నిక్ అంతే. థ్యాంక్ యూ హ్మ్. అమ్మా. బాగుంది. చాలా థాంక్ యూ సార్. బాగుంది. నమస్కారం. చాలా డేస్ అయింది మిమ్మల్ని చూసి. అమ్మా చాలా రోజులైపోయింది చూసి మిమ్మల్ని అంటున్నా. అదే వీఆర్ వెయిటింగ్ టు సీ యూ. హ్మ్. రైట్. ఇంకెవరు చెప్తారు? సత్యనారాయణ గారు ఉన్నారా? ఏదో సాయికి లాస్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. బ్రీతింగ్ తీసుకునేటప్పుడు చాలా మంచి వైబ్రేషన్స్‌తో ఉండింది. హ్మ్. యాక్చువల్లీ నేను అనుకుంటూ ఉన్నాననమాట. చంద్రుడిని ఎలా బాగు చేసుకోవాలి? కొంచెం హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి కొంచెము లేడీస్ ఇది పీరియడ్స్ అవును. ప్రాబ్లమ్స్ దానివల్ల హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్‌లో ఉన్న ప్రెజెంట్ డాక్టర్‌ని కూడా కన్సల్ట్ చేయడం. సో, ఎలా చంద్రుడిని బాగు చేసుకోవాలి అని ప్రయత్నం హ్మ్. చేస్తూ ఉన్నాను. ఈ టైంలో సేమ్ మీరు ఇదే టాపిక్ చెప్పడం అది హ్మ్. చాలా బావుంది దీనివల్ల. సో, నేను సాధన చేసి ఇది ఎలా ఉంటుంది అనేది నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. అందుకు చెప్తున్నాను. మీరు చేయండి. ఎట్లా బ్యాలెన్స్ కావో చూడండి అన్నీ. ఒక పట్టు పట్టాలి కదా! ఏదైనా మన దగ్గరకొచ్చిందంటే ఇంకంతే. అది మన వశమై తీరాల్సిందే. శ్రీదేవి గారు. ఇంకొకటి నేను అది బ్రీతింగ్ అయిపోయాక ధ్యాన స్థితిలోకెళ్ళినప్పుడు హ్మ్. ఏవేవో విజన్స్ అంటే నేను కరెక్ట్‌గా చెప్పలేను. గుర్తు కూడా లేదు. హ్మ్. ఏదో హ్మ్. మాట్లాడుతున్నట్లు రన్నింగ్ జనరల్‌గా ఎలా అయితే సీన్స్ ఉంటాయో అలాగా కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. అంటే హ్మ్. నేను ఈ ఈ శ్వాసను గమనిస్తూ మెడిటేషన్ చేస్తుంటాను. కానీ హ్మ్. ఇది మీరు బ్రీతింగ్ చెప్పిన తర్వాత, ఇది చేసిన తర్వాత అలా కళ్ళు మూసుకోగానే కనెక్ట్ అయిపోయింది. జనరల్‌గా కనెక్ట్ అయిపోతుంది. చాలా టైం పడుతుంది. ఆలోచనలు అవును. ఏవేవో వస్తూ ఉంటుంది. కానీ హ్మ్. అసలు ఫస్ట్ టైమ్ అలా కళ్ళు మూసుకోగానే వెంటనే కనెక్ట్ అయిపోయి వెంటనే విజన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. చాలా ఇది హ్యాపీ మా. చాలా బావుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ బ్రీతింగ్ టెక్నిక్ తెలియడం అనేది. దట్టు మీరు చంద్రుడు బాగవుతారని చెప్పడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది నాకు. లిటరల్లీ మనకు అవసరం కదా! సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలి? బికాజ్ మనం ఎంతమందికో చేస్తూ ఉండొచ్చు. బట్ ఫస్ట్ వి హావ్ టు నో హౌ టు హీల్ అవర్ సెల్ఫ్. సో, ఇది అట్లాంటిది. అండ్ థాంక్ యూ మనం మేడం. అలా ఉన్నప్పుడు ఈవెన్ మన ప్రెజెన్స్ విల్ హీల్ అదర్స్. అది అవసరం. అంటే దీని ద్వారా మనం ఎలా అంటే మీరు హీల్ బికాజ్ చేసుకోగలరు అన్నారు.
బికాస్ అన్నాను కదా! నెగెటివ్ అయాన్స్ అనేవి పెరుగుతాయి. వెన్ యూ ఆర్ బ్రీతింగ్ త్రూ లెఫ్ట్ నాస్ట్రిల్‌తో శ్వాస తీసుకుంటున్నప్పుడు జస్ట్ మనం మూన్ ఎనర్జీని ఇన్‌హేల్ చేస్తున్నాము. మూన్ అంటే అన్నాను కదా! స్టోర్ హౌస్ ఆఫ్ నెగెటివ్ అయాన్స్. అది లోపలున్న ఫ్రీగా అస్తవ్యస్తంగా ఉన్న రాడికల్స్‌నన్నిటిని జస్ట్ నిర్మూలించేస్తుంది. వాటికొక పని కల్పించి దాంట్లో పెడుతుంది. అంటే 2 రాడికల్స్ మధ్యన ఒక బాండ్ క్రియేట్ చేయటము అట్లాగా. సో, కంప్లీట్ ఒక ప్రకృతిలోకి వెళ్తే ఎట్లాంటి ఒక ఫీలింగొస్తుంది, మీ పక్కనుంటే అట్లాంటి ఒక ఫీలింగొస్తుంది అందరికి. అట్లా తయారవుతారు. అది. సేమ్ ఫీలింగ్ మ్యామ్. మీరు మా దగ్గరుంటే అదొక చాలా ఈజీగా కనెక్ట్ అవుతున్నాము. విజన్స్ వస్తున్నాయి. చాలా చాలా మంచిగా బాగుంటుంది మ్యామ్. హుహు. మీరు చెప్పింది 100% కరెక్ట్. జరుగుతుందంతే. శ్రీదేవి గారు అన్‌మ్యూట్ చేసుకోండి. శ్రీమాత్రే యెస్. నమః. శ్రీమాత్రే నమః అమ్మ. అమ్మా ఆ లలితామాత చంద్రుడిని ఎందుకు ధరించిందో నాకు తెలియదు కానీ ఇది చేసుకుంటే మన స్వస్వరూపమే అలా అయిపోయినట్టుగా చాలా హ్మ్. బాగుందమ్మా. నెక్స్ట్ ఇంకొకటి ధ్యానంలోకి వెళ్ళాక అందరూ అడుగుతారనమాట. మీకు హ్మ్. ధ్యానం చేసుకుంటారు కదా! కామన్ పాయింట్ ఇది అందరూ అడిగేది. హ్మ్. నీకెందుకు హ్మ్. నీరసాలు వస్తాయి? అవును. నీకెందుకు ఇలా వస్తాయి? అది ప్రతి ఒక్కరు ఫేస్ చేసిన పాయింట్ ఇది. హ్మ్. హ్మ్. కానీ ఇది చేస్తే మీరు అన్ని క్లియర్ అని చెప్పారు చూడండమ్మా. మా చేతిలో హ్మ్. బ్రహ్మాస్త్రం పెట్టినట్టే. హ్మ్. ప్రతి మెడిటేటర్ కూడా ఇది చేసాకనే ముందుకు వెళ్ళాలేమో ధ్యాన అనిపిస్తుంది. అంత స్థితికి నిజంగా. వెళ్ళాలి. అవును. ఇంకొకటి ఇది చేస్తూ ఉన్నప్పుడు ఆలోచన రహిత స్థితికి కూడా మనం అవలీలగా వెళ్ళిపోతున్నామమ్మా. హ్మ్. మాధవి గారు అదే చెప్పారు కదా! అది జరుగుతుంది. మనం ఒక టెక్నిక్ ద్వారా వెళ్ళి అప్పుడు కూర్చోవాలి ధ్యాన స్థితిలో. అండ్ ఇలాంటి హీలింగ్ అందుకే అవసరం. మన శరీరంలో కొత్త కాంతులు రావాలి కదా! మనకంటే. అన్ని సుసాధ్యం చేసేస్తారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అది అన్‌కండిషనల్ లవ్ అంతే. మనం కనెక్ట్ అయ్యాము. అందరిని ఆమె చా- నడిపిస్తుంది. చాలా ఇదైతే మాత్రం బ్రహ్మాస్త్రంలా ఉందమ్మా. చాలా హ్మ్. అద్భుతంగా ఉంది. చేస్తేనే చాలా హాయిగా అనిపించింది. థ్యాంక్ యూ అమ్మా. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సాయి? శ్రీమాత అమ్మా చెప్పండి. చెప్పండి సార్ సత్యనారాయణ గారు చెప్పండి. జ్యోతి దర్శనం అయిందమ్మా కొంతసేపు. చాలా సంతోషం. హ్మ్. మళ్ళా అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కుమ్ముకునే కొద్దికి అది మళ్ళీ కనబడలేదు. హ్మ్. చాలా ఇదిగా మొత్తం బయట వస్తా ఉండదు నెగిటివ్ ఎనర్జీ ఫుల్గా. అంతే అది మళ్ళా కనబడలేదు ఆ జ్యోతి. అది హ్మ్. జరిగింది. హ్యాపీ. మాట్లాడు సాయి. శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అక్క మీరు చంద్రం ఇన్హేల్ గారు ఎక్సైల్ చేస్తా. చేసినప్పుడు అక్క చెప్పు మీరు ఇన్హేల్ ఎక్సైల్ చేయమన్నప్పుడు చేస్తున్నప్పుడు కొద్దిగా శ్వాస భారంగా అనిపించింది. సాఫ్ట్వేర్ మెల్లిమెల్లిగా క్లియర్ అయిపోయింది. ఆటోమేటిక్ గా తెలియకుండా నా పొజిషన్ అనేది చేంజ్ అయిపోయింది. చిన్ముద్ర పెట్టి ఆటోమేటిక్ గా కూర్చున్నాను. లోపల నుంచి వెళ్ళి ఒక బంగారు కమలం కాంతి స్వరూపంతో వెలుగుతూ కనిపించింది అక్క. అందులో నుంచి ఓంకారం వినబడుతున్నట్టు అనిపించింది. తదనంతరం అమ్మవారు రాజశ్యామలాదేవి, ఆ తర్వాత దక్షిణ కాళిక, ఆ తర్వాత దుర్గాదేవి, ఈ 3 స్వరూపాలు కనిపించినాయి అక్క. డివైన్ వైబ్రేషన్స్ అక్క. ఓంకారం వినిపించిందంటే చాలు ఇంకా దట్ ఈస్ ద హైయెస్ట్. అంతకు మించి ఏం అవసరం లేదు. బట్ నిరంతరం వినడానికి ఎరుకుతూ ఉంటే సరిపోతుంది. ఓకే. శివేశ్వర యోగి శ్రీ గారు. గురుభ్యో నమః. థ్యాంక్ యూ. మ్యూట్‌లో ఉన్నారు. మాట్లాడండి. బాగుంది. చాలా సాధన బాగుంది.
ఇంకొకటి మీ మాట కూడా నేను వినొచ్చు కదా! ప్రతి ఒక్కరిని పేరు పేరున ఎందుకు అంటే మాట్లాడండి. సే సంథింగ్. వచ్చాము ఇంటరాక్ట్ అవ్వాలి. కదా! ఆ, మళ్ళీ ఒక వారం పడుతుంది మనం మాట్లాడుకోవాలంటే. సాధన బాగుందమ్మా. చేయండి. హ్మ్. సాధన చేయండి. అండ్ టైమింగ్స్ మర్చిపోవద్దు. టైమింగ్స్ అంటే ఎప్పుడు చేయాలి అనే దాన్ని గుర్తుపెట్టుకొని చేయండి. సరే. 21 రోజుల పాటు డెడికేట్ అయ్యి చేయండి. తర్వాత మీరు వదలరు కూడా. ఎందుకంటే దాని పవర్ ఏంటి అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మీ హెల్త్ ఎట్లా ఉంటుంది? మీరెలా ఉంటున్నారు? హెల్త్ కూడా పక్కన పెట్టేయండి. బికాజ్ హెల్త్ అనేది సెపరేట్‌గా చూడనవసరంలా. మీరు బాగున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. మీరు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారని అర్థమవుతుంది మీకు. ఇంకప్పుడు జస్ట్ యూ విల్ బి విత్ దిస్ కైండ్ ఆఫ్ బ్రీతింగ్ ప్యాటర్న్. సరేనా? మళ్ళా నెక్స్ట్ సెషన్ కలుద్దాం అందరం. మేడం, ఒకవేళ మార్నింగ్ అమ్మా! టైం ఇన్ కేస్ మర్చిపోవడం అలా జరిగినప్పుడు ఈవినింగ్ కానీ లేదంటే పడుకునేటప్పుడు కానీ అప్పుడైనా ఈవినింగ్ చేయొచ్చు. చేయండి రిలాక్స్డ్‌గా. బికాజ్ స్టమక్ అనేది మనకి ఎంప్టీగా ఉంటే ఇంకా ఫ్రీగా మనం వెళ్ళడానికి అవుతుంది. ఓకే. అంటే తిన్న వెంటనే సెట్ కాదు. ఒక 1 అవర్, 1 ½ అవర్ గ్యాప్ వచ్చిందనుకోండి అప్పుడు హాయిగా చేయొచ్చు. నెక్స్ట్ వీక్ కలుద్దాం అందరం. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.